ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలో కారుపట్టెలో 3 ముక్కలాట కొనసాగుతుంది. ఒకే గులాబీకి 2 3 అన్నట్లుగా తయారైంది అక్కడ నియోజకవర్గ పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులే గల్లంబిపోతున్నారు. అయితే గులాబీని ఎదుర్కొన్న పెట్టినటువంటి మాస్టర్ ప్లాన్ పై నివ్వంటూ కూడా ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కామారెడ్డి జిల్లా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 7 సార్లు గెలుపొందగా 5 సార్లు టీడీపీ, అలాగే 3 సార్లు అధికార బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా గెలుపొందింది. అయితే ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు కూడా వరుసగా విజయం సాధించింది. ఆ ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ కూడా అక్కడ 3 సార్లు గెలుపొందారు. అయినప్పటికీ కూడా సొంత పార్టీకి చెందినటువంటి అక్కడ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, అలాగే సీనియర్ నాయకుడు అయినటువంటి నిట్టు వేణుగోపాల్ అటు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇటు మాస్టర్ ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అనంతచిత నిర్ణయం తీసుకున్నాడు. దీనివల్ల కూడా పూర్తిగా ఇటు పార్టీకి కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, తీవ్ర మచ్చ ఏర్పడింది. పూర్తిగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇటు ప్రజలకు తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఇతని రానున్న ఎన్నికల్లో కూడా ఇతనికి సీటు కూడా తమకి ఇవ్వాలని చెప్పి ఇద్దరు నాయకులు కూడా ఇటు సీఎం కేసీఆర్ తో పాటు సీఎం కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నటువంటి వారితో కూడా పాదు కలుపుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా 3 సార్లు గెలిపించినప్పటికీ కూడా పూర్తిగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు వేణుగోపాల్ కు అతను 2012లో టీపీ నుండి పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత టీఆర్ పార్టీలో కూడా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేకు గంప గోవర్ధన్ కు అనుకూలంగా ఉన్నాడు, అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. అయితే ఉన్నప్పటి నుంచి కూడా ఇటు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా అతని కూతురు అయినటువంటి జాహ్నవిని నిలబెట్టారు. అయితే జాహ్నవి మున్సిపల్ చైర్పర్సన్ అప్పటికి కూడా మొత్తం పనులన్నీ తండ్రి అయినటువంటి ఇటు వేణుగోపాల్ చూస్తూ ఉన్నాడు. అలా చూస్తున్న తరుణంలో కూడా తనకంటూ ఒక సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకు అనుకూలంగా కొంతమందిని కూడా తన గ్రూప్ కూడా చేసుకున్నాడు. ఈ గ్రూప్ తోనే కూడా తను బలం పెంచుకుంటూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని కూడా ప్రధానంగా ఇటు కవితతో పాటు ఇటు సీనియర్ నాయకులకు కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరోవైపు ఇటు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి ముజీబ్ కూడా తనకు మైనార్టీ కోటా కింద తనకు టికెట్ ఇవ్వాలి, తనకు సామాజిక బలం ఉంది, తాను ఖచ్చితంగా గెలుపొందుతా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు కామారెడ్డి నియోజకవర్గంలో 3 ముక్కలాట కొనసాగుతుంది. కొత్తగా ఇటు భాజపా విషయంలో కూడా ఎమ్మెల్యేపై కూడా మొత్తం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపై కౌంటర్ గా ఎమ్మెల్యే పూర్తిగా తనకు ఇటు మాస్టర్ ప్లాన్ విషయంలో రైట్ నవీన్, ఇంకొకటి ప్రధానంగా ఏదైతే సీఎం కేసీఆర్ సర్వేలు నిర్వహిస్తున్నాడు, గతంలో కూడా ఆయన సిట్టింగులకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క బలాబలాలేంటి, కులాల సమీకరణ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయత, జనాభిమానం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సీట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆ నేపథ్యంలో ఒకవేళ సర్వే చేస్తే కనుక ఇప్పుడున్నటువంటి పోటీ పడుతున్నటువంటి ముజీబ్, వేణుగోపాల్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందనుకోవచ్చు మనం? ఖచ్చితంగా ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రతిసారి ఎన్నికలు వెళ్ళేటప్పుడు కూడా తనకు ఒక సర్వే కూడా నడుస్తుంది. అందులో భాగంగా కూడా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు రేసు గుర్రాలు, ఎవరికి టికెట్స్ గెలుపొందుతారనే విషయంలో కూడా ఒక సర్వే నిర్వహించారు. సర్వే ఆధారంగా కూడా చాలా సిట్టింగ్ టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ సర్వే ఆధారంగా కొందరికి టికెట్ ఇస్తాను, కొందరికి ఇవ్వని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ప్రధానంగా చూసుకుంటే ముజీబ్ చూసుకున్నట్లయితే ముజీబ్ ఇటు ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు. తనకు ఒక పేరు ఉంది. ఇటు టీడీపీలో గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు. అదంతా బీజేపీ పార్టీలో 3 సార్లు ఎత్తికి సాధించాడు. తనకు ఒక మంచి పేరు ఉంది, ఇమేజ్ ఉంది. అయితే దీంతో పాటు ఇటు కామారెడ్డిలో కూడా అనేక మంది మైనార్టీ నియోజకవర్గం సంబంధించిన మైనార్టీలు ఉన్నారు. మైనార్టీలకు ఓట్లు కూడా తమకు పడతాయి అని చెప్పి కూడా ముజీబ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరో చూసుకున్నైతే నెట్టు వేణుగోపాల్ తాను టీడీపీలో ఉన్నాడు, టీడీపీ నుండి ఇటు బీఆర్ఎస్ పార్టీలో వచ్చే పార్టీ కోసం కృషి చేశాను, పార్టీకి అంకిత భావంతో పనిచేశాను. ఎమ్మెల్యే ఇటు గంప గోవర్ధన్ గెలుపు విషయంలో కూడా తాను ఎంతో కృషి చేశాను. వచ్చే ఎన్నికల్లో కూడా తనకు టికెట్ ఇవ్వాలని చెప్తున్న ప్రత్యేకత మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు విషయం పక్క పెడితే ఎమ్మెల్యే ఇటు సీఎం కేసీఆర్ కూడా ఒక ప్రధాన సర్వే నిర్వహించిన సర్వే ఆధారంగానే
టికెట్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒకవేళ సిట్టింగ్ ఇటు సర్వే కూడా ఇటు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఖచ్చితంగా తమకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇద్దరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే నెట్టి వేణుగోపాల్ మాత్రం తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి చెప్తుంటే, మరోవైపు ఇటు వీళ్ళిద్దరు కాకుండా మైనార్టీ కూడా తమకు టికెట్ ఇవ్వాలని చెప్పి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేవలం బోధన నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే షకీల్ మాత్రమే మైనార్టీ కోటాలో టికెట్ ఇచ్చారు. తర్వాత తనకు టికెట్ ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రాజశేఖర్.